స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కర్నాల శివారు ప్రాంతంలో ఉన్న మిషన్ భగీరథ కార్యాలయం వద్ద అమృత్ 2.0 పథకం ద్వారా 61.50 కోట్ల వ్యయంతో పట్టణ త్రాగునీటి గోదావరి నీటి జలాలను భూమి పూజ చేశారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. కలెక్టర్ దీపక్ కుమార్ అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎలక్షన్స్లో ఇచ్చిన మాట ప్రకారం బెల్లంపల్లికి గోదావరి జలాలను ఇప్పిస్తామని చెప్పిన మాట ప్రకారం అమృత్ 2.0 పథకం ద్వారా గోదావరి వాటర్ను బెల్లంపల్లి ప్రజలకు ఇప్పిస్తున్నట్లుగా గుర్తుకు చేశారు. బెల్లంపల్లి జనాభా ప్రాతిపాదికన 72,000 జనాభా మున్సిపాలిటీ ఉండడం ద్వారా ఇంటర్నల్ ఫోర్స్ ద్వారా పథకాన్ని 11 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టులను పత్రికాముఖంగా ఆదేశించారు. బెల్లంపల్లి పట్టణానికి నూతన డంపింగ్ యార్డ్ను కలెక్టర్ మంజూరు చేసినట్లుగా తెలిపారు. కలెక్టర్ దీపక్ కుమార్ మాట్లాడుతూ గతంలో 2011 ప్రకారంగా జనప్రాతిపదికన చూస్తే 55,831/24న ప్రకారంగా జనప్రాతిపదికన 72,236గా ఉండడం వల్ల ముందు జాగ్రత్త ఆలోచించి రాబో తరాలకు గోదావరి జలాలను అందించే దిశగా ముందుకు వెళుతున్నట్లుగా అమృత్ 2.0 పథకం ద్వారా వచ్చిన గోదావరి జలాలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు ఆదేశించారు. పితా జనిత యో విదాత యోనస్సతో అభ్యాసజ్జార ఓం మనస్సు భవేర్ దివ్యధూపమాగ్రాపయామి దీపం సందర్శయామి ధూప దీపానుదాతమనార్థే. తాగునీటి సరఫరా కొరకు ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడ ముఖ్యంగా విచ్చేసినటువంటి మన పెద్ద యొక్క కోరిక ఏంటంటే మనకి ఎల్లపల్లి వాటర్ రావాలని చెప్పేసి మన బెల్లంపల్లి ప్రజలందరూ కోరుకున్నారు. దానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన సంవత్సర కాలంలోనే, ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు, సంవత్సర కాలంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు 63 కోట్ల రూపాయలతోటి ఈరోజు మంచినీటి కొరకు అమృత్ 2.0 కింద 63 కోట్ల రూపాయలతోటి ఈరోజు మంచినీటి కొరకు మనకి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి గాను మనందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి మనందరి సంతోషంగా ప్రతి ఒక్కరి చప్పట్లతో సార్ గారికి సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణం యొక్క అభివృద్ధి కొరకు టీఎఫ్డిసి కింద 23 కోట్ల రూపాయలు, అది కూడా మనకి తొందరలో ఆ టెండర్ కాబోతుంది. దాన్ని కూడా మనం భూమి పూజ చేసుకుంటాం. అంటే దరిదాపుగా 100 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమం 100 కోట్ల రూపాయలతో ఈరోజు మనకు ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. కావున రానున్న రోజుల్లో కూడా మన బెల్లంపల్లి పట్టణం ఇంకా మరింత అభివృద్ధి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 61.5 crores ఫౌండేషన్ ఇష్టం మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీద స్టార్ట్ అయింది. ఇప్పుడే కాంట్రాక్టర్ నుంచి మాట్లాడారు. వాళ్ళకి 2 yearsకి కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్నాయి, కానీ వాళ్ళు హామీ ఇచ్చారు విదిన్ 9 months పూర్తి చేసి ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ మనకి ఎందుకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి దాని గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్, మన బెల్లంపల్లికి 2011 సెన్సస్ పరంగా పాపులేషన్ చూస్తే అండ్ 55,821. ఇప్పుడు ఉన్న పాపులేషన్ చూస్తే 72,236. తర్వాత ఈ ప్రాజెక్ట్ అక్కడే కాదు 2053 వరకు, అంటే ఇంకా 30 సంవత్సరాలకి ప్లాన్ చేసేసి ఆ టైంకి మన టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ 13.5 MLD ఉంటుంది. దానిలో 6 MLD ఇప్పుడు దాని నుంచి రిపేర్ అయ్యి గోదావరి వాటర్ తీసుకొస్తాయి. ఇప్పుడు ప్రజెంట్గా మనకి 11 MLDకి డిమాండ్ ఉన్నాయి, అండ్ దానికి మనం ఇంటర్నల్ సోర్స్ నుంచి పూర్తి చేస్తున్నాము. దానిలో 6 MLD ఇప్పుడు గోదావరి నుంచి వచ్చేసి దానికోసం పంప్స్, పైప్ లైన్, డిస్ట్రిబ్యూషన్ లైన్, దాంతోపాటు కొత్తగా వైఎస్ఆర్ అండ్ దాదాపు 2,233 కొత్త కనెక్షన్ ఇవ్వాల్సింది ఈ ప్రాజెక్ట్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు వాటర్, డ్రింకింగ్ వాటర్ చాలా బేసిక్ నెసెసిటీ ఉంటుంది. ఆ మంచి నీళ్లు రాలేదు అంటే ఇది చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా మీద దాదాపు డిపెండెంట్ ఉన్నాము. అక్కడ ఏమైనా ప్రాబ్లం జరుగుతుంది, అక్కడ ఏమైనా ప్రాబ్లం, ఫస్ట్ ఇక్కడికి వాటర్ జనరల్గా అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడ ఏమైనా ఎంప్లాయీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఆ టైంకి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటిదాకా 20 ఏళ్ల సార్ ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి నీళ్ళు తీసుకురావడానికి ఒక కార్యక్రమం ఎప్పుడు కానీ దినగాగమలో నేను వచ్చి ఆ ఇన్స్పెక్షన్ చేయించిన తర్వాత ఇవాళ పైప్ లైన్ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఉన్న ఇరిగేషన్ సంబంధించిన సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా ఏడా కాంట్రాక్టర్ కనిపించలేదు. పక్క జరిగిందంటారే మీరు
పని చేస్తేనే మనం ముంగట వస్తుంది. ఇంకా ఒకటే ప్రాజెక్ట్ 9 నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మీ సహకారం ఉండి మీరు కోఆపరేట్ చేయండి. ఇంకా 3-4 ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టండి. గోదావరికి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమాన్ని 450 కోట్లతో శాంక్షన్ చేయించే పూర్తి కూడా నా మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. ఆడా ప్రాజెక్టు వెళ్తే నీళ్ళను బంద్ చేయించి మీరు ఎత్తు సోదరులు ఇప్పిస్తే మా బెల్లంపల్లి సోదరులందరూ మీకు మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తారని నాకు పూర్తిగా అర్థం చేసుకుంటే 55,000